హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూతురి కాపురం కథనం గురించి తెలుసుకుందాం. ఏంటమ్మా కిటికీలోంచి చూస్తున్నావు అంటూ చింటూ మంచం మీద నుంచి సంధ్య భుజాల మీదకి సాగుతూ అన్నాడు. చూస్తున్నానా? ఏం చూస్తున్నాను అనుకుంటూ బాహ్య స్పృహలోకి వచ్చి ఏం లేదు నాన్న అంది సంధ్య వాడిని చేతుల్లోకి తీసుకుంటూ. నాన్న కోసమా అన్నాడు మళ్ళీ సంధ్య కళ్ళు తుడుస్తూ. తన కళ్ళల్లో నీళ్లు ఉన్న సంగతే తనకి తెలియలేదు వాడు తుడిచే వరకు. ఏం కాదులే నాన్న, ఉండు పాలు తీసుకొస్తాను, తాగుదువు గాని అని వాడికి పాలు త్రాగించి పడుకోబెట్టింది. పిచ్చి సన్నాసి రోజు ఏదో ఒక అల్లరి చేసి దెబ్బలు తింటున్నాడు. దీనికి వాడి అల్లరి కంటే తన పరధ్యానం చికాకే ఎక్కువ కారణమవుతుంది. తన బుద్ధి తక్కువ వల్లే వాడికి దెబ్బలు. అవును, తనకి బుద్ధి తక్కువ. ఒకప్పుడు చాలా గర్వంగా ఉండేది, చాలా తెలివిగలదని, అందగత్తె అని. తన వాలు చూపులతో వాక్చాతుర్యంతో ఎవరినైనా దాసోహం అనిపించుకోగలనని. కానీ ఏమైంది? ఎదురింట్లో అద్దెకి వచ్చిన కుర్రాడు సాయితో పెళ్ళయ్యే వరకు, పిల్లాడు పుట్టే వరకు ఆ సూత్రం బాగానే పనిచేసింది. సంధ్య మనసు గతం వేదికకు తెరతీసింది. మగాడు పెళ్ళాం కొంగు పట్టుకుని పోతాడు, ఆడపిల్ల అయితే నీ ఆలనా పాలనా చూస్తుంది. నీకు ఒక ఆడపిల్ల ఉంటే మంచిది అని అమ్మ చెబితే నిజమే కదా అనుకుని సాయితో అంది. తను చూడు సంధ్య, నీ ఆరోగ్యం మంచిది కాదు, ఫిట్స్ వస్తాయి. బాబుకు ముందు 2 సార్లు అబార్షన్లు అయ్యాయి. బాబు కడుపున పడినప్పటి నుంచి డెలివరీ వరకు బెడ్ రెస్ట్ చేయించారు డాక్టర్లు. వాడు ఎప్పుడు ఏదో ఒక సుస్థితోనే ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో మరో బిడ్డ అనవసరమని తేల్చేశాడు. అమ్మ విశాలాక్షి ఒప్పుకోలేదు. సంధ్యకు అమ్మ ఆలోచన సరైనదే అనిపించింది. నానమ్మని వదిలి వచ్చేయలేదు. ఇక్కడ పెద్ద పాలేరులాగా గేదెల దగ్గర శుభ్రం చేయడం, అమ్మ పాలు తీసి ఏ సీసాలో ఏ క్యాన్లో పాలు ఎవరికి ఇవ్వాలో చెబితే అలా ఇచ్చి రావడం, అమ్మ ఏది చెబితే అది చేయడం తప్ప ఇంట్లో ఏ విషయంలోనైనా పల్లెత్తు మాట మాట్లాడే అవకాశం ఉందా? సాయి మాత్రం వాళ్ళ అమ్మ చేత చాకరీ అంతా చేయించడం లేదు. తనకు అనారోగ్యమని, అబార్షన్లని, కడుపుతో ఉందని తనను ఒక రాణిలా, సుకుమారం కుసుమంలా చూసుకోలేదు. రేపు నా కొడుకు అలాగే చేస్తే నా పని ఏం గాను అనుకొని ఏమైనా సాధించాలి. నేను గట్టిగా కోరితే కాదనడు, ఆ నమ్మకం నాకుంది అంది సంధ్య వాళ్ళ అమ్మతో. ఆ రాత్రి అతను కుటుంబ నియంత్రణ పాటించబోతే వద్దండి, నాకు ఒక పాప కావాలి అంది గోముగా. అతను వినిపించుకోకపోతే చాలాసేపు మురిపాల ముచ్చట్లతో ముంచెత్తింది. అయినా సంధ్య ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు అంది కోపంగా. క్షణికావేశం వద్దు, ఆలోచించు. ఇప్పుడు నా జీతం ఎంత? నువ్వు ఉద్యోగం చేసినా 2 జీతాలు కలిపి 15,000 దాటదు. అందులో అనారోగ్యాలు, హాస్పిటల్ బిల్లులు అవసరమా? మంగురులు సవరిస్తూ అనునయంగా అన్నాడు. సొంత ఇల్లు ఉంది, పొలం నుంచి బియ్యం వస్తాయి. ఇంకా అన్నిటికీ అంత కక్కుర్తి అయితే ఎలా? కక్కుర్తి కాదు, ముందు జాగ్రత్త. తిండి, బట్ట, చదువులు అన్నీ పెరుగుతాయి. అవసరాలతో పాటు ఆదాయం పెరగదు. అన్నిటికంటే ముఖ్యం, అనారోగ్యాన్ని కోరి తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. మంకుపట్టు మానై నిశ్చయంగా అన్నాడు. నీకు అసలు నా మీద ప్రేమ లేదు. బాబు పుట్టుకకు ఎంత బాధపడ్డామో మర్చిపోయావా? నీ మీద ప్రేమతోనే ఈ జాగ్రత్త అంటూ ముద్దాడబోయాడు. సర్రున లేచింది సంధ్య. నీదంతా నాటకం, మోసం అంటూ ఉడుక్కుంది. సాయి కూడా స్థిరంగానే అన్నాడు. నీవు ఎలా అనుకున్నా సరే నా జీవితాన్ని ఒక పద్ధతి ప్రకారం జీవించాలి అనుకుంటున్నాను. సంధ్యకు ఉక్రోషం ఉప్పెనయింది, కన్నీరు వర్షమైంది. ఇన్నేళ్ల దాంపత్యంలో తొలిసారి తన మాట కాదన్నాడు. అది సహించలేకపోయింది. చేతికి అందినవి నేలకు కొట్టి బీభత్సం చేసింది. సాయి ముందు విస్తుపోయినా నిశ్శబ్దంగా గోడ వైపు తిరిగి పడుకున్నాడు. సంధ్య వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. ఆమె అగ్గి మీద గుగ్గులమే అయ్యింది. వెంటనే పెళ్లి కుదిర్చిన పెద్ద మనిషికి ఫోన్ చేసి ఏం సంబంధం చేశారండి మా అమ్మాయికి? దానితో కాపురం చేయడమే అతడి గాడికి ఇష్టం లేదంట అంది. ఏం జరిగిందమ్మా అన్నాడు తాపీగా. ఇంకా ఏం జరగాలండి, అమ్మాయితో కాపురం చేయడం లేదంట. అది ఏడుస్తూ ఫోన్ చేసింది. నేను ఆటో తీసుకుని వస్తున్నాను, మీరు రండి. అమ్మా, ఇప్పుడు సమయం 11 దాటింది. ఈ సమయంలో మనం వెళ్ళడం భావ్యం కాదు అంటూ ఫోన్ పెట్టేశాడు. అత్తారింట్లో కూతురు వల్ల ఏమీ కాదని కూతుర్ని తన ఇంటికి తీసుకొస్తే మర్నాడు తోక ఊపుకుంటూ తానే వస్తాడు
అనుకుంటూ ఆటోలో కూతురి ఇంటికి వెళ్ళింది. విశాలాక్షి రోడ్డు మీద నుంచి కూతుర్ని పిలిచి, నా కూతుర్ని పోషించలేక చేశామా పెళ్ళి, కాపురం చేయని వాడికి పెళ్ళాం దేనికి అంటూ అరుస్తూ ఉంటే అప్పటికే బట్టలు సర్దుకున్న సంధ్య వెళ్ళి ఆటోలో కూర్చుంది. 3 రోజులైనా కొడుకుని చూడడానికి కూడా రాలేదని ఎంత పొగరు అని విశాలాక్షి కోపగిచ్చుకుంది. అతనికి అంత ఉంటే నాకెంత ఉండాలి? సంధ్య మాటలలో అతను రాలేదని దిగులు కాదు, తనను నిర్లక్ష్యం చేశాడని ఉక్రోషం వ్యక్తమైంది. ఆ బెట్టు మీదే ఉండు, అలా ఎన్నాళ్ళు ఉంటాడో చూద్దాం, మరో 4 రోజుల్లో తనే వస్తాడు భరోసా ఇచ్చింది అమ్మ విశాలాక్షి. 4 కాదు, వారం కాదు, 15 రోజులైనా సాయి రాలేదు. సంధ్యకు చాలా అవమానంగా ఉంది. తన గ్రిప్పు నుంచి జారిపోతున్నాడేమోనని బెదురు పొడిచూపుతోంది. గట్టిగా పట్టు బిగించాలి అనుకుంది. వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉందిగా, రావద్దందేమో అంది విశాలాక్షి. అందరికీ కలిపి గట్టిగానే బుద్ధి చెప్పాలి. అన్ని చట్టాలు నాకే సపోర్టుగా ఉన్నాయి. నిలువెల్లా ఉడికిపోతున్న సంధ్య శ్వాసలో వినిపించింది. రోజు పేపర్లో ఎన్ని కేసులు, ఎన్ని శిక్షలు చూడడం లేదు, అయినా వాళ్లకు భయం లేదా? విశాలాక్షి సందేహం. భయం అంటే ఏమిటో చూపిద్దాం, పరుగులు పెట్టిద్దాం. నిలువెత్తు నల్లత్రాచులా లేచింది సంధ్య. పదమ్మా, పోలీస్ స్టేషన్కి కేసు పెడదామంది. విశాలాక్షి కొంచెం ఆలోచించి అంది, మాజీ కమిషనర్ గారి బావమరిది మన పేటలోనే ఉండేది. మనం వాళ్ళకి ఎప్పటి నుంచో పాలు పోస్తున్నాం. ఒక మాట ఆయనతో చెబితే ఏమంటాడో చూద్దామంటూ పిల్లాడిని చంకనేసుకుని బయలుదేరింది. ఆయన లేడు కానీ ఆయన భార్య ఉంది. ఆమె మహిళా మండలి సభ్యురాలు కూడా. ఆ మాట ఈ మాట అయ్యాక మా అమ్మాయిని రోగిష్టి దానివి అంటూ నానా హింసలు పెడుతున్నాడు మా అల్లుడు. కాపురం కూడా చేయడం లేదు. మొన్న అర్ధరాత్రి ఏడుస్తూ ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకువచ్చాను. ముక్కు ఎగబిలుస్తూ కొంగు అడ్డం పెట్టుకుంది విశాలాక్షి. మహిళామణికి సర్రున కోపం వచ్చింది. కేసు పెట్టండి, మరేం భయం లేదు, వెనకాల మేమున్నామంది. ఆ మర్నాడు తల్లి కూతురు ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి వచ్చారు. భర్త, అత్త, పక్క వీధిలో ఉండే ఆడపడుచును కూడా కలిపి కేసు పెట్టారు. పరువు కోసం పాకులాడే కుటుంబంలో పుట్టి పెరిగిన సాయికి ఇది ఆశాపాతమే అయింది. కొంతసేపటికి తేరుకుని అమ్మను, అక్కయ్యను చెన్నైలో స్నేహితుని ఇంటికి పంపి తను ఎస్ఐని కలుసుకున్నాడు. అంతా విని, ఎస్ఐ నీ తప్పు లేదని తెలిసినా ఎవరూ ఏమీ చేయలేరయ్యా, రూల్స్ అలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఓపెన్ చేస్తే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిందే. సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరినీ కలపాలనే చూస్తాం అంటూ కౌన్సిలింగ్ డేట్స్ ఇచ్చారు. కొన్నాళ్ళు ఇద్దరు స్టేషన్ చుట్టూ తిరిగాక ఎస్ఐ సూచనలు సలహా మేరకు అమ్మను, అక్క వాళ్ళ ఇంటికి పంపి సంధ్యను తన ఇంటికి తీసుకువచ్చాడు సాయి. ఆ రోజు సంధ్య పుట్టింట్లో పండగ చేసుకున్నారు. విజయోత్సవంతో మగనింటిలో అడుగుపెట్టిన సంధ్యకు అంతకుముందు తన స్థితికి ఇప్పటికీ తేడా మంచినీళ్లు మొహాన కొట్టినట్లు స్పష్టంగా తెలిసింది. అత్తగారు పిల్లాడికి కాళ్ళు కడగడానికి సంధ్య ఆ లోటాతో నీళ్ళు ఇవ్వు అంటే తను వినట్లే తన గదిలోకి వెళ్ళిపోయి సంగతులు లాంటి ఎన్నో గుర్తుకు వస్తున్నాయి. వండి పెట్టేందుకు ఇప్పుడు ఆవిడ లేదు. ఆవిడ లేకపోతేనేం, సాయి ఉన్నాడుగా అనుకుని సరిపెట్టుకున్నా. అపురూపంగా చూసుకునే భర్త గంభీర ముద్ర దాల్చాడు. ఇంట్లో తాను ఒక్కడే ఉన్నట్లు తన పని ఏదో తాను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. వచ్చిన రోజు విశాలాక్షి పంపిన బిర్యానీ, స్వీట్లు సాయి ముట్టుకోలేదు. అదేమిటంటే కామెర్లయ్యాయి, పత్యం చేస్తున్నాను అన్నాడు ముక్తసరిగా. తానేది అడిగినా అంటి ముట్టనట్లు జవాబిస్తున్నాడు. అయినా అత్తను వెళ్ళగొట్టి మరి మొగుడింటికి వచ్చిన విజయగర్వపు ఉత్సాహం ఆమెను వదల్లేదు. ఆ 4 రోజులు పోతే తానే దారికి వస్తాడు అనుకుంది. మర్నాడు ఉదయాన్నే సాయి కాస్త ఇడ్లీ వేసి పాలు కాయవా, నేను పిల్లాడి పని చూడాలి అంది. మా అమ్మ నా చేత ఇలాంటి పనులు ఎప్పుడూ చేయించలేదు. నాకు చేత కాదు చురుగ్గా అన్నాడు సాయి. మీ అమ్మ నా చేత ఏ పని చేయించలేదు, అలాగని ఇప్పుడు చేసుకోవద్దు అంది విసురుగా. అనాలోచితంగానైనా నిజంగా ఒప్పుకున్నందుకు సాయి లోలోన నవ్వుకున్నాడు. సంధ్యకు అర్థమయ్యే చిరెత్తుకొచ్చింది. పిల్లాడితో ఇవన్నీ టైంకి నీకు అందించాలంటే కుదరదు అంది చిరాగ్గా. నీ ఇష్టం అంటూ సట్టు తగిలించుకొని వరండాలోకి వచ్చాడు. పోలీసులతో వార్నింగ్ ఇప్పించుకున్నా పొగరు తగ్గల.
సంధ్యా మాటలు చర్నాకోలులా చెల్లున తగిలాయి. మంటలు రేగుతున్న గుండెలతో గేటు దాటి బయటకు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనంలో నిన్న బిర్యానీలోకి వాళ్ళ అమ్మ పంపిన చికెన్ కూర వేడి చేసి పెట్టింది. ఆ పళ్ళెం అలానే ఉంచి వేరే పళ్ళెంలో పెరుగన్నం కలుపుకొని తింటున్నాడు. ఏమిటి, మా అమ్మ వండినవి తినవా? నిలదీస్తున్నట్లు అడిగింది సంధ్య. నాకు ఒంట్లో బాగోలేదు. అంతా నాటకం. నన్ను సాధించడానికి ఇదంతా. అసలు ఏమనుకుంటున్నావు? నాకేదైనా కష్టం కలిగితే ఎవరూ ఊరుకోరు అంది. సాయికి అసహ్యం అనిపించింది. అన్నంలోనే చెయ్యి కడుక్కొని గదిలోకి వచ్చాడు. వేరే దారి లేక తీసుకొచ్చాడు. ఇంకా ముట్టు పొగరెందుకో? సంధ్య చిత్కారాలు వింటూనే వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పొద్దుపోయి వచ్చాడు. అందుకు గొడవే. రోజు ఒక రాద్ధాంతం. మహిళా మండలి వారు సలహా మీదే కేసు పెట్టాం. ఒక మాట వాళ్ళతో చెప్పానంటే చాలు నీ భర్తం పడతారు అంటూ. తన నాన్నలా సాయి కూడా ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఒకరోజు సాయి, మీ ఇంటికి వెళదాం, బట్టలు సర్దుకో అన్నాడు. ఎందుకు? చెబితే కానీ బయలుదేరవా? తనకు అమ్మ దగ్గరకు వెళ్ళాలని ఉంది. ఫోన్లో ఎంత చెప్పుకున్నా ఎదురుగా మాట్లాడితేనే తృప్తిగా ఉంటుంది అనుకుంటూ బయలుదేరింది. కూతురు అల్లుడు కలిసి వచ్చినందుకు సంబరపడిపోయింది. విశాలాక్షి రండి రండి అంటూ హడావిడి చేసింది. వాళ్ళ నాన్న కూడా వాడుకలకు పాలు పోసి వచ్చినట్లు ఉన్నాడు. అల్లుడిని చూసి ఆనందంగా పలకరించాడు. మీతో మాట్లాడాలి, కూర్చోండి అన్నాడు సాయి. మా అమ్మాయి గురించా? అదంతేనయ్యా, పట్టించుకోకుండా ఉంటే సరి అంటూ. నేను చేస్తున్నది అదే అని కూర్చున్నాడు. మీ అమ్మాయిని మీకు క్షేమంగా అప్పగించాను. విడాకుల కోసం కోర్టులో వేశాను. రేపు మీకు నోటీసు వస్తుంది. న్యాయస్థానంలో కలుసుకుందాం. ఇక నేను వెళ్తాను అంటూ లేచాడు. అల్లుడు కోసం కాపీ తెచ్చిన విశాలాక్షి నోరు ఎల్లబెట్టింది. అతను చెబుతున్నది ఏమిటో వాళ్ళకి అర్థం అయ్యేసరికి సాయి గేటు దాటి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు అతను వెళుతూ ఉంటే కిటికీలో నుంచి చూస్తున్న సంధ్య ఇప్పటికీ ఎక్కువసేపు ఆ కిటికీలోంచి చూస్తూనే ఉంది. ఏడాది గడిచిపోయింది. పిల్లాడికి 2 ఏళ్ళు. ఆ కేసు నడుస్తూనే ఉంది. గేటు చప్పుడు అయితే తెప్పరిల్లి అటు చూసింది సంధ్య. ఒక బోడిగుండు ఆవిడ లోపలికి వస్తుంది. ఎవరు అనుకుంటూ సంధ్య హాల్లోకి వచ్చింది. ఎదురుగా వాళ్ళ అమ్మ విశాలాక్షి బోడిగుండుతో. అదేమిటమ్మా, ఆ బోడిగుండు ఏమిటి? ఆశ్చర్యపోయింది సంధ్య. తిరుపతి వెళ్ళొస్తానని చెప్పా కదే అంది ఆవిడ చేతిలోని సంచి లోపల పెడుతూ. అయితే గుండు గీయించుకోవడం ఎందుకు? తప్పో ఒప్పో పేపర్లోని కేసులు చూసి మీ నాన్నలానే అతను మన గుప్పెట్లో ఉండాలని ఇదంతా చేశాం. కాకపోతే బెడ్స్ కొట్టింది. విడాకులు తేలిపోయాయి. నీ సంసారం కుదుట పడితే నా తలనీలాలు ఇస్తానని ముక్కుకున్నాను. అందుకని ఇంకా కేసు తేలలేదు. కాపురం కుదుట పడుతుందని నమ్మకమూ లేదు. నిర్లిప్తంగా అంది సంధ్య. పిచ్చి మొహమా, నమ్మకం లేక నేనే అడ్వాన్స్గా తలనీలాలు ఇచ్చేసింది. కాపురం నిలబెట్టే బాధ్యత ఇక ఆ దేవుడే అంటూ 2 చేతులు పైకెత్తి నమస్కారం చేసింది విశాలాక్షి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.